తమ పెళ్లి రోజున అంజలి ఇచ్చిన బహుమతిని చూసి రామ్ నిశ్చేష్టుడయ్యాడు. అది ఏమిటో వెళ్ళిపో మాకే కథలో తెలుసుకుందాం. ఈ కథ నా స్వీయ రచన, మీరు విని ఆనందించండి. ఈరోజు తమ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. రామ్ అంజలిని సర్ప్రైజ్ చేద్దామని రామ్ ఆఫీస్ నుంచి త్వరగా బయలుదేరాడు. ముందుగా సెలెక్ట్ చేసి పెట్టిన చీర, మ్యాచింగ్ ఆర్నమెంట్స్ కొని ఫ్లోరిస్ట్ వద్ద ఆగి ఒక మంచి బొకే తయారు చేయించి మరెక్కడ ఆగాక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాడు. తలుపుకి తాళం చూసి ఆశ్చర్యంగానే తన వద్ద ఉన్న డూప్లికేట్ కీతో డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. అంజలి ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్ళిందా అని అనుకుంటూ ఫ్రెష్ అయ్యి టీ పెట్టుకుందామని పాల కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ టేబుల్ పై ఉన్న కవర్ చూసి నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసిందా ఏమిటి, ఏమైనా టూర్కి వెళ్తున్నామా అనుకుంటూ, ఎక్కడైనా కెమెరా పెట్టావా నా ఎక్స్ప్రెషన్ రికార్డ్ చేయడానికి అని ఉత్సాహంగా చుట్టూ చూస్తూ కవర్ తెరిచి నిర్ఘాంతపోయాడు. ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది. నేను అంజలి ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నాం. నాకు తెలిసి కానీ తెలియక కానీ తను గాయపరిచిన, బాధపెట్టిన సందర్భాలు అస్సలు లేవు. మేమిద్దరం ఒకళ్ళ పట్ల ఇంకొకళ్ళు కఠినంగా కానీ దురుసుగా కానీ ఉన్న క్షణాలు కూడా లేవు. మరెందుకు నాకు ఈ డివోర్స్ ఎందుకు ఇచ్చింది అని తనలో తానే కుములుతూ ఆ షాక్ నుంచి తేరుకొని అంజలికి ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ వచ్చింది. గతంలోకి జారిపోయాను. అంజలి వాళ్ళ నాన్నగారు ఫిజిక్స్ ప్రొఫెసర్. మా పెళ్లికి ముందు ఓ బైక్ యాక్సిడెంట్లో చనిపోయారట. వాళ్ళ అమ్మగారు సంగీత విద్వాంసురాలు. వారి దగ్గరికి నా చెల్లి సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళేది. ఈ పరిచయంతో మా పెళ్లి చూపులు జరిగాయి. నేను అంజలిని అదే మొదటిసారి చూడటం, అది కూడా దేవాలయంలో. అక్కడ గంటలు మ్రోగుతుంటే మా పెళ్ళికి మంగళ వాయిద్యాలా వినిపించాయి. మాట్లాడుకున్నాక ఒకరికి ఒకరం నచ్చాము. వెంటనే ముహూర్తాలు నిశ్చయించి సింపుల్గా అదే ఆలయంలో మా వివాహం జరిపించారు. తండ్రి పోయిన బాధలో నుంచి తనను మళ్లించడానికి నాకు చాలా సమయమే పట్టింది. వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్ అవ్వటం వల్ల నేను నా ఫ్రెండ్ వెంకట్ చేస్తున్న కన్స్ట్రక్షన్ బిజినెస్కి చాలా సలహాలు ఇచ్చేది. మెల్లగా తను కూడా మాతో కలిసి పనిచేయసాగింది. ఈ బిజీ లైఫ్లో తనతో పాటు ఎప్పుడూ ఉంటూ ఆమె ఆలోచనలు, ఇష్టాలు తెలుసుకుంటూ చాలా దగ్గరగా ఉండడం అలవాటయ్యి ఇలా ఈరోజు తన ముందు ఉన్న కాగితాలు చూస్తుంటే నాకు గుర్తున్నంత వరకు నా వల్ల తనకు కానీ తన తల్లిగారికి కానీ ఏ ఇబ్బంది కలగలేదే. ఈ మధ్య ఎటూ వెళ్ళటం లేదు, మళ్ళీ ఏదైనా ట్రిప్కి వెళ్దాం అన్నది. నాలో ఆ మాటలు ఇంకా ఉత్సాహాన్ని నింపాయి. మరి ఏం జరిగిందో ఏమో. నా తల్లిదండ్రులు ఊర్లోనే ఉంటారు. అక్కడ మోతుబరి రైతు. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారు. చాలా మంచివారు. నా చిన్నప్పటి నుంచి నన్నే ఏమీ అనలేదు. అలాంటిది అంజలిని, ఛీ, నా తల పగిలిపోయేలా ఉంది. అంజలితో మాట్లాడాలి అని మళ్ళీ ఫోన్ చేశాడు. ఇంకా స్విచ్ ఆఫ్. ఆమె తల్లి నెంబర్కి చేశాడు. చాలా రోజులకు చేశారు. ఇవాళ మీ మ్యారేజ్ డే, ఏం చేస్తున్నారు అని ఆవిడ ఎప్పట్లాగానే మాట్లాడుతుంటే ఆమె అక్కడికి వెళ్ళలేదని అర్థమై ఫోన్ పెట్టేశాడు. ఇంటికి తాళం వేసి దగ్గరలోని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో అని ఫోన్ చేశాడు. అక్కడ లేదు. దగ్గరలో రెగ్యులర్గా వెళ్ళే చోట్ల చూశాడు. అక్కడా లేదు. ఒకవేళ తను డిజైన్ చేసిన కొత్త ప్రాజెక్ట్ డిజైన్స్ ఇవ్వటానికి ఆఫీస్కి వెళ్ళిందా అని తన మొబైల్ ఓపెన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ చూశాను. నా పిచ్చి కానీ నాకే డైవర్స్ ఇచ్చి మళ్ళీ అదే ఆఫీస్కి ఎందుకు వెళుతుంది అనుకుంటూ, దేవుడా దారి చూపించు అని తలెత్తి చూశాను. అప్పుడే చీకటి పడిందా. ఆ నిండు పౌర్ణమి చందమామ అంజలికి ఇష్టం అని అనుకోగానే వెంటనే కార్ స్టార్ట్ చేసి బిర్లా మందిర్ చేరుకున్నాడు. అంజలికి పున్నమి వెలుగులో ఇక్కడ గడపటం చాలా ఇష్టమట. చిన్నప్పుడు తన తండ్రి 2-3 సార్లు తీసుకుని వచ్చారని చెప్పింది. కానీ పని ఒత్తిడిలో మేమిద్దరం ఎప్పుడూ పౌర్ణమి నాడు వెళ్ళలేదు. ఇప్పుడు తను ఇక్కడ ఉంటే ఇలా కలిసి చూసినట్లు అవుతుంది. భయంగా ఆలోచిస్తూ మెట్లెక్కి ముందుగా దైవ దర్శనం చేసుకుని మంచి జరగాలని కోరుకున్నాను.
బయటకు వచ్చి చూస్తే అక్కడ అంజలి దేవకన్యలా కనిపించింది. పరుగులాంటి నడకతో తనని చేరుకున్నాను. బాగా ఏడ్చిందేమో, మొహం కందిపోయింది. నన్ను చూసి, రామ్, అలా వెళ్ళి ఏమైనా తిని మాట్లాడుకుందాం, నువ్వు ఆకలికి ఉండలేవు అని మాట్లాడుతుంటే నా కళ్ళల్లోంచి నీరు ఉబికి వస్తుంది. మారు మాట్లాడక ఇద్దరం కారులో దగ్గరలోని రెస్టారెంట్కి వెళ్ళి కావాల్సినవి ఇచ్చి నిశ్శబ్దంగా తిన్నాం. వెంటనే నేను, అంజలి, ఏమిటిది, ఏమైనా ప్రాంక్ చేస్తున్నావా? అంతా అబద్ధం అని చెప్పు, నా తల పగిలిపోతుంది, ఎందుకో ఏమిటో తెలవక పిచ్చెక్కుతుంది అని ఏడుపు రాబోతుంటే, అలా నెక్లెస్ రోడ్కి వెళ్ళి ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుందాం అని అక్కడి నుంచి బయలుదేరి ఓ చోట కార్ ఆపుకున్నాం. నేను కార్ పార్క్ చేసి తన కోసం కొన్నవి తీసుకొని వచ్చే లోపల ఓ బెంచ్పై కూర్చొని ఉంది. నేను వెళ్ళి తన పక్కన కూర్చొని తన కోసం కొన్నవి ఇచ్చాను. అవి చూసి నిర్లిప్తంగా ఓ నవ్వు నవ్వి పక్కన పెట్టి తన మొబైల్లో వీడియో చూడమని ఇచ్చింది. ఆ వీడియోలో జోరున వారన కురుస్తుంది. ఇంతలో వ్యక్తి బైక్పై హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నాడు. అంతలో ఓ కార్ ర్యాష్గా రాంగ్ డైరెక్షన్లో వచ్చి గుద్ది ఆగకుండా వెళ్ళిపోయింది. మొదటిసారి ఆ వీడియో ఎందుకు ఇచ్చి చూడమందో అర్థం కాక మళ్ళీ చూశాం. బైక్ మీద ఉన్న వ్యక్తి అంజలి తండ్రి, అది అర్థమైంది. కొన్నిసార్లు చూశాక కార్ నెంబర్ ప్లేట్ వద్ద పాజ్ చేశాను. జూమ్ చేసి చూసి స్థాడు వైపు అయిపోయాను. పక్కన వీడియో రికార్డ్ అయిన డేట్ చూసి ఫోన్ పక్కన పెట్టి అంజలి కాళ్లపై పడి బోర్న ఏడుస్తూ, అంజలి, నన్ను క్షమించు, మీ నాన్నగారిని పోగొట్టుకోవడానికి కారణం నేనా? ఆ వీడియో చూస్తుంటే నా మీద నాకు అసహ్యం వేస్తుంది. ఆ రోజు నేను ఎలా ఇంటికి వెళ్ళింది నాకు గుర్తులేదు. తర్వాత నేను 2 days హాస్పిటలైజ్ అయ్యాను. ఎందుకంటే ఐ యామ్ ఎలర్జెటిక్ టు ఆల్కహాల్ అని ఒత్తి పలికి నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అయి అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళాను. ఆ రోజు ఏం జరిగిందంటే, మా ఫస్ట్ ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని మేము హ్యాండ్ ఓవర్ చేసాం. కస్టమర్కి వర్క్ బాగా నచ్చి మా అందరికీ సాయంత్రం పార్టీ ఇచ్చాడు. మా ఫ్రెండ్స్ నేను ఆల్కహాల్ డ్రింక్ చేయనని ఏదో సాఫ్ట్ డ్రింక్ తెచ్చిచ్చారు. అందులో కొంచెం ఆల్కహాల్ కలిపారని నాకు అప్పుడు తెలియదు. మేము పార్టీ అయ్యాక బయలుదేరే సమయానికి పెద్ద వర్షం. సెల్ఫ్ డ్రైవ్ చేస్తున్న కొద్దిసేపటికి నా బాడీలో రియాక్షన్ రావటం మొదలైంది. అప్పుడు అర్థమైంది నేను తాగిన డ్రింక్లో ఆల్కహాల్ మిక్స్ అయిందని. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి కారు పక్కన ఆపాను. ఇదే గుర్తుంది, నాకు ఇంకేం గుర్తులేదు. అప్పుడు నేను ఎలా డ్రైవ్ చేసింది కూడా గుర్తులేదు. మధ్యలో ఏమైందో నాకు నిజంగా తెలియదు. నన్ను క్షమించు అంజలి, నా ప్రమేయం లేక చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేయకు అని జరిగినది చెబుతుంటే మారు మాట్లాడక అలానే చలనం లేని బొమ్మల నన్నే చూస్తూ చెప్పింది. ఆ రోజు టూర్కి వెళ్ళి వస్తుంటే కార్ రిపేర్ కోసం నువ్వు మెకానిక్ షాప్లో ఉన్నావు, నేను పక్కన ఉన్న టీ స్టాల్లో ఉన్నా. నాన్నగారు యాక్సిడెంట్ అయింది అదే చోట అని గుర్తొచ్చి అక్కడ సీసీ కెమెరాలు ఉండటం చూసి షాప్ ఓనర్తో ఆ రోజు జరిగిన సంఘటన గురించి చెప్పి డేటు టైం ఇచ్చాను. ఏమైనా ఫుటేజ్ దొరికితే చూసి పంపమని చెప్పాను. అతను నాకు ఈ వీడియో ఓ వారం క్రింద ఇచ్చాడు. అప్పట్లో అతని తండ్రి ఉండేవాడంట. పోలీసులు ఎంక్వైరీ కోసం వస్తే నాకెందుకు ఈ తలనొప్పి అని కెమెరా పనిచేయటం లేదని చెప్పి రికార్డింగ్స్ అన్నీ దాచిపెట్టాడంట. అతని తండ్రిని అవి ఎక్కడున్నది తెలుసుకొని పాతవి వెతికి ఇస్తున్నా అని చెప్పాడు. నేను నీతో ఎంతో ఆనందంగా ఉన్నాను, నా బాధ అంతా మర్చిపోయాను. కానీ ఈ వీడియో చూసినప్పటి నుంచి నిన్ను చూస్తుంటే చనిపోయిన నాన్ననే గుర్తొస్తున్నాడు. వారం నుండి నీతో ఇదివరకులాగా ఉంటున్నా నా వల్ల కావడం లేదు. నేను ఇక ఉండలేను. రామ్, నీకు నీ లైఫ్లో ఎన్నో కోరికలు, ఇష్టాలు ఉన్నాయి. అవి ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నెరవేర్చలేను. అలాగని నా ఇష్టం కోసం నిన్ను ఆగమని చెప్పను. అందుకే నీకు దూరంగా వెళ్ళిపోవడం మంచిది అని నిర్ణయించుకున్నా. నాకు నువ్వు పంచిన ప్రేమలో గులాబీ పువ్వుల కన్నా పాత జ్ఞాపకాలు అనే ముళ్ళు ఎక్కువగా గుచ్చుకుంటున్నాయి. నన్ను క్షమించి నిన్ను వదిలి వెళ్ళిపోతున్నా అని అలా వెళ్ళిపోతున్నా తనని చూసి నా మనసు వెళ్ళిపో మాకే మూగగా అర్థిస్తుంది. అది తనకు వినపడటం లేదు. కథ సమాప్తం.
తప్పులను మన్నించండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.